బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతలా ఎంటర్టైన్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అవకాశాలు అందుకుంటూ అటు కెరీర్ పరంగా ఇటు కూడా ఇండస్ట్రీలో కూడా బిజీ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు తెలుగులో 7 సీజన్స్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకోగా త్వరలో 8వ సీజన్ కి కూడా సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే ఈ సీజన్ ని కూడా భారీ సక్సెస్ చేయాలనే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్లో కంటెస్టెంట్స్ గా మళ్లీ వీరే రాబోతున్నారంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. వీళ్లలో ఎక్కువగా యువ అందాల భామ వైష్ణవి చైతన్య పేరు వినిపిస్తుంది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య గతేడాది వచ్చిన బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమాలో తన నటనకి మంచి పేరొచ్చింది, అలాగే క్రేజ్ కూడా పెంచుకుంది. ఇక ఆ సినిమా హిట్ అవడంతో ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్న వైష్ణవి చైతన్య అవి కూడా కంప్లీట్ చేసే పనిలో పడింది. ఇక ఈ సమయంలో బిగ్ బాస్ నుండి ఆమెకు ఆఫర్ వచ్చిందట. సీజన్ 8లో ఆమెను తీసుకునేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వైష్ణవి చైతన్యకి భారీ క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా యూత్ లో ఆమెకు సూపర్ పాపులారిటీ వచ్చేసింది. ఇలాంటి సెలబ్రిటీ హౌస్ లో ఉంటే ఖచ్చితంగా షోకి మరింత ఆదరణ లభిస్తుంది. అందుకే నిర్వాహకులు ఆమెను సంప్రదించారట. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికివ్వనంత భారీ పారితోషికాన్ని ఆమెకు ఆఫర్ చేశారట. అంతేకాకుండా హాట్స్టార్ లో నిర్మించే పలు వెబ్ సిరీస్ లో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారట. ఇక సినిమాలో నటిస్తున్న వైష్ణవి బిగ్ బాస్ ఆఫర్ ని కూడా వదులుకోలేకపోతుందండి. బిగ్ బాస్ లోకి వస్తే అటు బుల్లితెర మీద ఇటు ఫిలిం నగర్ లో కూడా భారీగా క్రేజ్ వస్తుంది. ఆ తర్వాత హౌస్ నుండి బయటకు వచ్చాక ఆ క్రేజ్ తో మూవీ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయని వైష్ణవి భావిస్తుంది. అన్ని కుదిరితే ఆమె సీజన్ 8లో కంటెస్టెంట్ గా వచ్చే అవకాశం ఉందనే సమాచారం. ఆమె గనక వస్తే ఖచ్చితంగా ఇతర కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అందంతోనే పాటు మాటలు అలాగే తన యాక్టివిటీతో కూడా ఆకట్టుకునే వైష్ణవి గేమ్ లో దూసుకుపోయే ఛాన్స్ ఉంది. టాప్ 5 లోకి వెళ్లడమే కాకుండా విన్నర్ గా నిలిచే అవకాశాలు కూడా వైష్ణవికి ఉన్నాయి. మరి సీజన్ 8 వైష్ణవి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సీజన్ 7 సూపర్ హిట్ అయింది. ఉల్టా పుల్టా అంటూ మొదలుపెట్టిన ఈ షో నిజంగానే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే భారీ సక్సెస్ రేట్ ను అందించింది. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచి ట్రోఫీతో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ, జోయ్ అలుకాస్ అందించిన డైమండ్ నెక్లెస్ అలాగే మారుతి సుజుకి కారు కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఈ విజయానికి కారణం శివాజీ అని, శివాజీ వెనకుండి నడిపించడం వల్లే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక టైటిల్ కోసం పోటీ పడిన అమర్దీప్ రన్నర్ గా నిలిచాడు. సీజన్ 8లో కూడా ఇలా కంటెంట్ ఇచ్చే సెలబ్రిటీలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుందనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.